టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఎగ్ టమాటా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు: రైస్, ఉడికించి పెట్టుకున్న రైస్ అండి 1 కప్పు, టమాటాలు మీడియం సైజు 2, ఉల్లిపాయ మీడియం సైజు 1, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు, పసుపు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి ఒక 4 వెల్లుల్లి తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోండి. గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు, ఎగ్స్ 2 గుడ్లు, ఉప్పు రుచికి సరిపడా, కారం 1.5 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని మనం ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఈ ఎగ్స్ 2 కొంచెం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రైస్లో వేసుకోవడానికి. ఈ 2 ఎగ్స్ జస్ట్ ఊరికే ఇలా కలిపేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక మనిషికి సరిపోయేంత చేస్తున్నానంటే అంటే కొంచెం చేస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి, సరిపోతుంది. చూసారా, ఈ 2 ఎగ్స్ ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో చూడండి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వెల్లుల్లి ఉంది కదా, కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్న ఈ వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. దీంట్లోనే ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ 2 జస్ట్ 1 మినిట్ ఫ్రై చేయాలి. ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోండి. టమాటా కూడా సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయి మనకి కొంచెం పండిన టమాటాలే తీసుకోండి. పండిన టమాటాలు అయితే మనకి గుజ్జు బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుందాం. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే ధనియాల పొడి 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం చేస్తున్నాను కదా, 1 టీ స్పూన్ సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే అంటే నేను ఇక్కడ ఒక మనిషికి సరిపడా చేస్తున్నానండి. మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే అన్నీ కొంచెం కొంచెం ఎక్కువ తీసుకొని సరిపోతుంది. కారం, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూను లేకపోతే 1.5 టీ స్పూన్ వేసుకోండి. ఇవి మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టండి. దీంట్లోనే కొంచెం 1/2 టీ స్పూన్ సరిపోతుంది పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని మొత్తం ఈ కర్రీ మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా కలియబెట్టాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఈ కర్రీని అంతా ఇట్లా సైడ్కి అనేయండి. సైడ్కి అనేసి మధ్యలో మనం ముందుగా చూడండి, మనం ముందుగా ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్ని మధ్యలో వేసేసేయండి. మీకు ఇష్టమైతే ఈ మధ్యలో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి, మిరియాల పొడి. ఇది ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది మనకి. ఈ మధ్యలో అదంతా ఉడికిపోయి కొంచెం 1-2 నిమిషాలు మూత పెట్టారంటే మధ్యలో అదంతా ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, ఈ మధ్యలో అంతా మనకి ఆమ్లెట్ మాదిరిగా వచ్చేసింది చూడండి. దీన్ని ఇటు సైడ్ అంటే రెండో సైడ్ కూడా తిప్పి
కొంచెం వేగనివ్వండి, ఎందుకంటే మనకు ఆమ్లెట్ ఆ పచ్చి వాసన లేకుండా ఉంటుంది, నీచు వాసన రాదు. ఇలా మొత్తం తిప్పి కొంచెం రెండో సైడ్ కూడా ఫ్రై అవనివ్వండి. ఇలా రెండో సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఈ విధంగా గరిటె పెట్టి ఈ విధంగా తుంచేయండి, ముక్కలుగా. చూడండి, మనకి ఎగ్గు పొరుటులాగా వచ్చింది కదా. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత, తుంచుకున్న తర్వాత ఇది చూడండి ఈ రైస్ వేసేసుకోవాలి. ఈ రైస్ వేసుకొని మొత్తం బాగా కలియబెట్టడమే. ఇక్కడ మీకు కొంచెం టేస్ట్ కానీ అంటే ఉప్పు కానీ సరిపోకపోతే కొంచెం సాల్ట్ చల్లుకోండి. మొత్తం బాగా కలియబెట్టాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకవేళ పిల్లలకి కానీ ఇచ్చే పని అయితే, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇది కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి వాళ్ళు కొంచెం పెప్పర్ అంటే మిరియాల పొడి వేసి ఇచ్చేయండి. కారం వేయకుండా మిరియాల పొడి వేసేసినా చాలు, టేస్ట్ బాగుంటుంది. పెద్దవాళ్ళు అయితే ఇలా చేసుకొని తినొచ్చు. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎగ్ టమాటా ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ అండి చేసుకోవడం, చాలా తొందరగా అయిపోతుంది. అదేవిధంగా లంచ్ బాక్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది బ్యాచిలర్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.